హలో నమస్తే వెల్కమ్ టు యంగ్ షెఫ్. ఈ రోజు మన యంగ్ షెఫ్ లో ఒక సరికొత్త ఫెంటాస్టిక్ రెసిపీని మనందరికి పరిచయం చేయడానికి వచ్చేస్తుంది ఫాతిమా. సో లెట్స్ వెల్కమ్ ఫాతిమా. హాయ్ ఫాతిమా. హాయ్ స్వీటీ, ఎలా ఉన్నావు? బాగున్నా, మీరు? నేను చాలా బాగున్నాను. సో ఫాతిమా, ఏం చేస్తుంటావు నువ్వు? ఈవెంట్స్ చేస్తాను. ఓ, ఈవెంట్స్ చేస్తావా? అంటే ఆర్గనైజ్ చేస్తావా? ఎస్. ఓ సూపర్. అంటే ఎలాంటి ఈవెంట్స్? మ్యారేజ్ ఎంట్రీ డాన్స్. ఓ ఆహా, అసలు అది ఫుల్ రేంజ్ లో ఉంటది. బాగానే చార్జ్ చేస్తుంటుంటది. వస్తున్నాయా? చేయాలి కదా అక్క. ఓకే. సో మరి వచ్చిన మనీ అంతా ఏం చేస్తావు? చిట్టి చిట్స్ పెడతావా? ఈ ఏజ్ లో నువ్వు చిట్స్ సేవ్ చేస్తావా? చెయ్యాలి కదా మ్యారేజ్ కి. మరి నీ మ్యారేజ్ కా? Yes. ఎప్పుడు అనుకుంటున్నావు? నెక్స్ట్ ఇయర్. ఎస్. సో ఇప్పుడు చెప్పు, నీకు ఎలాంటి అబ్బాయి కావాలనుకుంటున్నావు? బాయ్ అంటే మంచిగా ఉంటే చాలు, మంచిగా చూసుకుంటే. అంతేనా? ఇంకేం క్వాలిటీస్ అక్కర్లే? లేదు. లుక్స్? నో, జస్ట్ మంచిగా చూసుకుంటే చాలు. చాలు. ఎంత ఒక్క రిక్వైర్మెంట్ సరిపోదు, చాలా ఉంటాయి. ఇంకేం ఉండాలి? మంచిగా చూసుకుంటే చాలు కదా. ఓకే. సో అబ్బాయికి ఏమేమి క్వాలిఫికేషన్స్ ఉండాలనుకుంటున్నావు? అలాంటి కోరికలు ఏం లేవు పెద్దది. అంటే నువ్వు ఆల్రెడీ ఈవెంట్స్ ఆర్గనైజ్ చేస్తున్నావు కదా, అంటే తను ఫుల్ చదువుకునుండి బాగా సంపాదించేసి నీ ఖర్చులకి అంతా చూసుకోవడం ఇట్లాంటివి ఏమన్నా? అలాంటివి అయితే ఉంటాయి మనకి. ఇవి ఉంటాయి, కానీ మంచిగా చూసుకోవాలనేది ఒకటి చెప్తుంది దొంగ. కానీ మరీ మంచోడైతే ఖర్చు పెట్టడేమో కదరా? పెడతారు కదా మనల్ని చూసి. పెట్టిస్తుంది, పెట్టించపోయినా ఆ టాలెంట్ ఉంది. సో ఇంకేం చేస్తావు చెప్పు నువ్వు ఖాళీగా ఉన్నప్పుడు? ఖాళీగా ఉన్నప్పుడు సాంగ్స్ వింటా, డాన్స్ చేస్తా అంతే. ఎలాంటి సాంగ్స్ వింటావు నువ్వు? లవ్ సాంగ్స్, బ్రేకప్. ఏంట్రా రెండు కాంట్రాస్ట్, లవ్ అండ్ బ్రేకప్ ఎందుకు? ఫీల్ బాగుంటుంది అప్పుడు బ్రేకప్ విన్నప్పుడు. మరి నీ ఫేవరెట్ లవ్ సాంగ్ ఏంటి? ఏం లేదు, అన్నీ వింటా ఆల్మోస్ట్. ఒక్కటి కూడా లేదా ఫేవరెట్? పోనీ బ్రేకప్ ఫేవరెట్ సాంగ్? బ్రేకప్ వెళ్ళిపోకే. ఏదో ఒకసారి పాడు. నా వాయిస్ అంతా బాగుంది. పర్లేదు, రాదు నాకు. పాడరా గానకు. ఫస్ట్ టైం పాడు. వెళ్ళిపోకే వెళ్ళిపోకే నా, అంతవరకు వస్తుంది. వెళ్ళిపోవడం ఒక్కటే ఉందా అక్కడ? ఎక్కడికి వెళ్ళమంటే ఎక్కడికి వెళ్ళొద్దని ఆపుతున్నా. వాట్ క్లారిటీ అసలు. ఓకే. సో ఇంతకీ మరి నీకు కుకింగ్ వచ్చా? లైట్ లైట్. లైట్ లైట్ గా ఏం చేసావురా ఇన్ని రోజులు ఇంట్లో? ఎగ్ ఆమ్లెట్ ఒకటే, దాని తప్ప ఏం వేసుకోండి. ఆమ్లెట్ ఒకటే వచ్చా? మరి వాళ్ళు ఇంకేం చేస్తావురా? ఆమ్లెట్ అని చెప్పకు ప్లీజ్. ఏం చేయాలి చెప్పండి. నీకు ఎట్లయినా ఎక్కువ రాదు కాబట్టి సింపుల్ అండ్ ఈజీగా ఉండే రెసిపీ ఏదైనా చేసుకుందాం. ఓకే ఓకే. సో ఏ రెసిపీ చేయబోతున్నావు? ఆరెంజ్ ఫ్రూట్ కప్స్. సింపుల్ అన్నా కదరా. ప్రోగ్రామ్ కదా, అందరూ చూస్తారని వెరైటీగా చేస్తాం. సో ఫ్రూట్స్ తో ఎన్ని వెరైటీస్ చేసుకోవచ్చు ఇప్పుడే చూసేద్దాము. మరి లేట్ చేయకుండా మా ఫాతిమా చేయబోయే ఆరెంజ్ ఫ్రూట్స్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు ఏంటో ఒకసారి చూసేయండి. ఆరెంజ్ ఫ్రూట్స్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్, ఫ్రెష్ క్రీమ్, పంచదార, ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ కప్, మిక్స్డ్ ఫ్రూట్స్, యాపిల్. కావాల్సిన పదార్థాలు ఏంటో చూస్తారు కదా, ఇప్పుడు ప్రాసెస్ స్టార్ట్ చేసేద్దాం. సో రెడీ ఫాతిమా? ఎస్, రెడీ. ఏం చేయాలి ఫస్ట్? ఫస్ట్ ఆరెంజ్ని తీసుకొని తురమాలి. సో ఆరెంజ్ తురిమావు కదా, మరి నెక్స్ట్ ఏంటి? క్రీమ్ వేడి చేసుకోవాలి. ఫ్రెష్ క్రీమ్ వేస్తున్నాను స్వీటీ. ఇది కొంచెం హీట్ అవ్వాలా? ఎస్. ఇప్పుడు షుగర్ వేయాలి 4 స్పూన్స్. ఇప్పుడు ఆఫ్ చేసుకో. ఓకే. సో స్టవ్ ఆఫ్ చేసేద్దాం. ఫాతిమా, ఎందుకు నువ్వు ఆరెంజ్ ఫ్రూటే సెలెక్ట్ చేసుకున్నావు? నీకు ఏ ఫ్రూట్ ఇష్టం? యాపిల్. యాపిల్ కప్స్ చేయొచ్చు కదా. అందులో యాపిల్ కూడా ఉంది కదా. ఓ, ఇప్పుడు యాపిల్ కూడా ఉందా? ఎస్. ఎస్. సో ఏం చేస్తావు యాపిల్తో? కట్ చేస్తాను. చేయి మరి. ఇప్పుడు యాపిల్ని చిన్న చిన్న పీసెస్గా కట్ చేసుకుందాం. ఇప్పుడు కొంచెం అది కూల్ అవ్వాలి. ఇదా? ఓకే.
సో ఇది కూల్ అవడానికి ఇంకొంచెం టైం పడుతుంది కదా. సో ఇప్పుడు 1 yearలో పెళ్లి చేసుకుంటా అంటున్నావు. పెళ్ళి అయ్యాక మీ హస్బెండ్కి ఏం కుక్ చేసి పెడతావు? ఇప్పుడు ఇది కట్ చేయడానికే కష్టపడుతున్నావు. తను వండి పెడతాడు. నువ్వు చెప్పిన లిస్ట్లో ఈ క్వాలిఫికేషన్స్ అవసరం లేదు కదరా. నేర్చుకుంటాడు, మనం నేర్పిద్దాం మెల్లగా. నువ్వు నేర్పిస్తావా? నువ్వు నేర్పిస్తే వాళ్ళు చేసినట్టే. నువ్వు నేర్పించే బదులు నువ్వే నేర్చుకోవచ్చు కదరా. ఇష్టం ఉండదు నాకు కుకింగ్ అంటే. నచ్చదా? మరి ఎందుకు వచ్చావురా కుకింగ్ షోకి? ఒకసారి చూసుకుందామని వచ్చానండి నేను. నిన్ను నువ్వు చూసుకోవాలంటే అద్దంలో చూసుకోవచ్చు. ఇక్కడ చూడడం వేరే, అక్కడ చూడడం వేరే. అబ్బో, ఇంటెలిజెన్స్ ఉంది బాగా నీకు. థ్యాంక్ యూ. అవును, ఇంతకీ మీ కాబోయే హస్బెండ్ పేరేంటి? పేరు చెప్పలేను. నాకు స్టోరీ తెలుసుకోవాలని ఉందిరా, చాలా ఇంట్రెస్టింగ్ గా ఉంది. స్టోరీయా? స్టోరీ ఏం లేదు. ఉంటది, ఎక్కడో స్టార్టింగ్ ఉంటది. అదొక వర్షం కురిచిన రాత్రి. ఏమైందిరా? ఏం కాలేదు, తను నడుచుకుంటా పోయి నేను నడుచుకుంటా పోయిన అంతే. ఎట్టు? చెట్టు కింది. ఏం చేస్తారా చెట్టు కిందకి వెళ్ళి? సిగ్గైతున్నా. అమ్మో, అలా సీక్రెట్ తెలుసుకోవద్దు కదా. వివరంగా చెప్తాను కానీ టైం పడుతుంది. మీకు ఏమైనా ఓపిక ఉందంటే ఓకే, పర్లేదు. ఓకే, ఒక పని చేద్దాం. మనం ఎపిసోడ్ అయిపోయాక కూర్చుని అసలు నీ స్టోరీ ఎక్కడ స్టార్ట్ అయింది, ఎక్కడ ఎండ్ అయింది మాట్లాడుకుందాం. సరే. ఎస్, ఓకే. సో ఎనీవేస్ ఇది కూల్ అయిపోయింది. సో మరి నెక్స్ట్ ఏం చేయాలి? ఫస్ట్ ఆరెంజ్ జ్యూస్ వేసుకోవాలి. తురిమిన ఆరెంజ్ వేసుకోవాలి. కొన్ని ఫ్రూట్స్ వేసుకోవాలి. యాపిల్ మిక్స్ చేయాలి. ఓకే, సో ఇది మిక్స్ అయిపోయిందా? అయ్యా, మిక్స్ అయిపోయింది. మరి నెక్స్ట్ స్టెప్ ఏంటి? ఇందాక మనం ఆరెంజ్ జ్యూస్ వేసాం కదా, మిలిగిపోయిన తొక్క నీళ్ళ. వాట్ అ క్రియేటివిటీ, వాట్ అ టాలెంట్. పిక్చర్లు అయిపోతున్నారు మా వాళ్ళంతా నీ టాలెంట్ చూసి. థ్యాంక్ యూ. సో ఆరెంజ్ జ్యూస్ తీసుకున్నాక ఆరెంజ్ ని పారేయకుండా నీట్ గా ఇలా కప్స్ చేసి తీసుకొచ్చింది. ఇప్పుడు దీంట్లో సర్వ్ చేసుకుందాం. ఓకే, ఎస్. సో నేను వెళ్ళి సర్వింగ్ ప్లేట్ తెచ్చేస్తాను. ఇది దిగ్గ. సో ఇప్పుడు రెసిపీ రెడీ అయిపోయింది కదా, మరి డైరెక్ట్ తినేయచ్చా? ఫ్రిడ్జ్ లో పెట్టి తినాలి. ఓ, అంటే ఇది ఈ రెసిపీ కూల్గా చల్లగా తింటేనే బాగుంటుంది. బాగుంటుంది. ఫ్రిడ్జ్ లో పెట్టుకొని కూల్గా అయినాక తినండి. సో నార్మల్గా అయితే ఫ్రీజర్లో పెట్టుకుని చల్లగా ఐస్ క్రీమ్లా అయిన తర్వాత తింటే టేస్ట్ ఇంకా అమేజింగ్గా ఉంటుంది. కాకపోతే ఇప్పుడు నేను ఇలానే టేస్ట్ చేసేస్తాను. సో టేస్ట్ చేసే ముందు ఆరెంజ్ ఫ్రూట్ కప్స్కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం ఒకసారి చూసేయండి. ఆరెంజ్ ఫ్రూట్స్ కప్స్కి కావాల్సిన పదార్థాలు: ఆరెంజ్, ఫ్రెష్ క్రీమ్, పంచదార, ఆరెంజ్ జ్యూస్, ఆరెంజ్ కప్, మిక్స్డ్ ఫ్రూట్స్, యాపిల్. ఆరెంజ్ ఫ్రూట్స్ కప్స్ తయారు చేసుకునే విధానం: ముందుగా ఆరెంజ్ ని తురుముకోవాలి. ఇప్పుడు స్టవ్ ఆన్ చేసి ప్యాన్ పెట్టి అందులో ఫ్రెష్ క్రీమ్, పంచదార వేసి కలుపుకుని అది కరిగిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసుకుని చల్లారనివ్వాలి. తర్వాత ఒక యాపిల్ ని ముక్కలుగా కట్ చేసుకోవాలి. ఇప్పుడు క్రీమ్ లో ఆరెంజ్ జ్యూస్, తురిమిన ఆరెంజ్, మిక్స్డ్ ఫ్రూట్స్, యాపిల్ ముక్కలు వేసి కలుపుకుని ఆరెంజ్ కప్స్ లో సర్వ్ చేసుకుంటే యమ్మీ యమ్మీ ఆరెంజ్ ఫ్రూట్ కప్స్ రెడీ. ఆరెంజ్ ఫ్రూట్స్ కప్స్ కి కావాల్సిన పదార్థాలు, తయారు చేసే విధానం చూస్తారు కదా. ఇట్స్ టేస్టింగ్ టైం. అదిరిపోయిందా? ఫ్రెష్. ఎలా ఉంది? బాగుంది. సో ఆరెంజ్ తురుము అండ్ ఆరెంజ్ జ్యూస్ వేసేసరికి ఆరెంజ్ మంచి పంచ్ లాగా బాగా వస్తుంది. అండ్ దాంతో గ్రేప్స్ అండ్ మస్క్ మెలన్ ఇంకా యాపిల్ ఫ్లేవర్ అయితే అద్దరిపోయింది. మరి లేట్ చేయకుండా ఈ స్పెషల్ అండ్ సింపుల్ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. అండ్ థ్యాంక్ యూ సో మచ్. ఓకే, మీ రెసిపీ నేర్పించినందుకు థ్యాంక్ యూ. థ్యాంక్ యూ ఫర్ కమింగ్. చూసారు కదా ఫాతిమా చేసిన ఆరెంజ్ ఫ్రూట్ కప్స్ ఎంత యమ్మీగా, డెలిషియస్గా అండ్ హెల్దీగా ఉన్నాయో. మరి లేట్ ఎందుకు, ఈ టేస్టీ రెసిపీని మీరు కూడా ట్రై చేసి ఎంజాయ్ చేసేయండి. ఇదండి వాటి ఎపిసోడ్. వచ్చే ఎపిసోడ్లో మరొక యంగ్స్టర్తో మరో రెసిపీతో మీ ముందుంటా. అంటే టేక్ కేర్, కీప్ స్మైలింగ్ అండ్ బాయ్.